జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, ఈ దినాన ఎవరు ధన్యులై ఉన్నారో నీ దేవాది దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేమిటి అనగా, దేవునిని స్తుతిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, అనగా ఆయన ఆజ్ఞానుసారముగా జీవించడానికి ఎవరైతే ఇష్టతను కలిగి ఆనందముగా అడుగులు వేస్తారో అట్టువాడు తప్పకుండా ధన్యుడై ఉన్నాడు అని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నువ్వైతే దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ ఆయన ఆజ్ఞానుసారముగా జీవితమును ముందుకు సాగించడానికి ప్రయత్నము చెయ్యి. అట్లా నీవు ప్రయత్నము చేయగలిగితే నీ బ్రతుకును దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వాదకరముగా నడిపిస్తారు. జీవము కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. అట్లా దేవుని మాట ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము జీవించడానికి నీవు ఎప్పుడైతే కోరుకున్నావో అప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, నీ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఇది నేస్తమా, నీ జీవితంలో నువ్వు పొందుకునే ఉన్నతమైన ఆశీర్వాదము. దేవుడు తప్పకుండా నిన్ను ఇట్టి రీతిగా దీవించి ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. కరుణావాత్సల్యత కలిగిన తండ్రి, మీ కృప కలిగిన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలో మీ చిత్తానుసారమైన మేలులు, ఆశీర్వాదములు అనుగ్రహించి జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలములు చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు ఇన్ టైంలో సమాధానము రాసి ఉన్నతమైన విజయములు పొందే భాగ్యం దయచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో మీరు తోడుగా ఉండండి. కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదలను కలిగచేసి మీ ఆశీర్వాదమును మెండుగా అనుగ్రహించండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, ప్రతి కుటుంబానికి నాయన మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.